హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం పప్పులతో సంబంధం లేకుండా అప్పటికప్పుడు మరమరాలతో ఈ విధంగా గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇక లేట్ చేయకుండా వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి 3 కప్పుల మరమరాలు వేసుకోండి. వీటిని ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారండి. మరమరాలు అంటారు, బొరుగులు అంటారు, అలాగే కొన్ని ప్లేసెస్లో పేలాలు అని కూడా అంటారండి. ఇవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసుకుని చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ 1 నిమిషం పాటు నాననివ్వండి, సరిపోతుంది. 1 నిమిషం తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి, నీళ్ళేమీ లేకుండా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నారో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకోండి. అదేనండి బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వ. దీనిని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న మరమరాలను కూడా వేసుకుందామండి. ఇందులోనే 1 కప్పు పెరుగు కూడా వేసుకుందామండి. మనం తీసుకునే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా 1 కప్పు కొలతతో తీసుకోండి, అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకుందామండి. ఇదైతే మరీ మెత్తగా రాదండి, కొంచెం గట్టిగా అక్కడక్కడ పలుకుల్లాగా వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి, అదే మిశ్రమంలో వేసుకుందాము. ఇవి 2 కూడా బాగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత 1/4 కప్ అన్ని నీళ్లు చూసుకొని కొద్దిగా వేసుకోండి. ఈ పిండి కొంచెం గట్టిగానే ఉండాలండి, మనం గారెపిండి ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోండి, కొంచెం నానుతుంది. 10 నిమిషాల తర్వాత ఈ పిండి నానింది కదండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 1 చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి పిండిలో. పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు ఈ పిండితో మనం రెగ్యులర్గా గారెలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా వేసుకోవాలండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా గారెలు వేసుకోవాలండి. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ 2 వైపులా కూడా ఎర్రగా కాలేంత వరకు మనం వేయించుకోవాలండి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గారెలు రెడీ అయిపోయినాయి. పప్పులతో సంబంధం లేకుండా ఒక్కసారి ఈ విధంగా గారెలు మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందు ఉంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్.